ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు గంగవరం మండలంలోని ఆలయాల్లో జరుగుతున్న మహోత్సవ కార్యక్రమాలకు విచ్చేయాలని ఆలయ కమిటీ సభ్యులు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆహ్వానించారు. పలమనేరులోని గంటా ఊరు ఇందిరమ్మ కాలనీలో అక్రమాలను వెంటనే నిగ్గు తేల్చాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గంటా ఊరు కాలనీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వార్తా కథనాలు ప్రచురితం కావడంపై ఆయన స్పందించారు. పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట అడవుల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమంగా అటవీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారన్న ఆరోపణలపై పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బంగారుపాలెంలో ఈరోజు సామాజిక ఆరోగ్యంలో హృదయ రక్ష ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం జరిగింది. పలమనేరు వాసవి వైభవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆత్మార్పణ మహోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆర్వి బాలాజీ, సత్యప్రకాష్, సీతారామయ్య, రాజప్ప శెట్టి, నరేంద్ర, కార్తీ, శ్యాము, బాలాజీ, శ్రీకాంత్, కృష్ణమూర్తి, నాగరాజు తదితరులు ఉన్నారు. అదేవిధంగా గంగవరం మండలంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో వచ్చే నెల 2, 3 తేదీలలో జరగనున్న ఆలయ 26వ వార్షికోత్సవ వేడుకలకు విచ్చేయాలని ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్లతో పాటు అర్చకులు ఉన్నారు. అది మళ్ళీ మార్నింగ్ చేస్తున్నా స్వామి సండే సాయంకాలం ఉద్యోగం పొజిషన్ సాయంకాలం 9కి వచ్చి సండే 10 దాకా ఉండొచ్చు. హోమం కొంచెం చేయొచ్చు. మళ్ళీ మండే క్లాస్ గంటా ఊరు కాలనీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వార్తా కథనాలు ప్రచురితం కావడంపై ఆయన స్పందించారు. దీంతో గురువారం ఆయన తన కార్యాలయంలో మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారుల ఆలసత్వంతో అక్రమార్కులు పేటరేగిపోతున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే చేపట్టిన విచారణతో గుర్తించిన ఖాళీ స్థలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు అక్రమాలు జరగకుండా ఆపాలని సూచించారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే అక్రమార్కులు ఇష్టానుసారం కబ్జాలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఫోర్జరీ పట్టాల భాగోతాన్ని సైతం బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ మరియు హౌసింగ్ అధికారులు సమన్వయంతో అక్రమార్కుల నిగ్గు తేల్చి అనర్హులను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల వారితో గంటా ఊరు కాలనీ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. కాబట్టి అధికారులు 2-3 రోజులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ ఇన్బానాథన్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డిలతో పాటు సిబ్బంది ఉన్నారు. పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఈనాడు పత్రికల్లో ఒక కథ. సాధారణ వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి అనేక భూ కుంభకోణాలు, వేల కోట్ల అవినీతి చేసి నేడు భూస్వామిగా ఎదిగారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అటవీ స్థలాలు సుమారు 30 ఎకరాల కబ్జా చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఆయన అవినీతిలో 30 ఎకరాలు అనేది చాలా చిన్న విషయమని, దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడాల్సి ఉందని తెలిపారు. మదనపల్లి ఫైలర్ దగ్ధం కేసు కూడా దర్యాప్తులో ఉందని, ఇందులో కూడా ఆయన పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తు సంస్థలు బయట పెడతాయని తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల పెద్దిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, అవన్నీ ఎలా సంపాదించారు అనే అంశాలపై కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అంటే అది నిన్న వచ్చిందే కాకపోయినా గతంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది. ఎందుకంటే పులిచెర్ల మండలంలో మంగళంపేట వద్ద ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరికి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే 2001 నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా ఆర్ఓఆర్ పరంగా కానీ అడంగల్ పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా పత్రికల్లో చూసాం. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించడం, ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీకి ఆదేశించడం తెలిసింది. దాదాపు 75 ఎకరాల భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డుల్లో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు, మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలిగేషన్స్ వచ్చాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిందే కాకుండా గడిచిన 5 సంవత్సరాల్లో విపరీతంగా అటు మైనింగ్లో కానీ శాండ్లో కానీ రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా కానీ చాలా సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగినటువంటి ఫైళ్ళ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు. దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం, అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. అంటే నీలం సంజీవ్ రెడ్డి గారి కాటి నుంచి కూడా ఎంతోమంది, నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, తమిళ నాగిరెడ్డి గారు కావచ్చు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచిన కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పటి నుంచినో పాత కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచారు. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా, అంటే మనం పొంగునూరు బైపాస్ పోయి చూసినా, అటు రామసముద్రం రోడ్డు చూసినా, అంత దూరం ఎందుకు ఈ పలమనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసినా, తిరుపతిలో పోయి చూసినా, ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి భూములనే చెప్తారు. ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా, నేను ఎందుకు ఈ మాటలో చెప్తున్నానంటే, ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడిచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో. వాళ్ళంతా భూములు పంచారు, భూములంతా కూడా ఇచ్చేశారు. ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి, ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, తిరుపతి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు, రకరకాలుగా విపరీతంగా కూడా భూముల పైన కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు తేల్చాలి.
నేను ఎందుకు చెప్పానంటే ఇది చాలా చిన్నది. ఈరోజు ఈ అటవీ భూములు అనేది ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో 26 ఎకరాలు, ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ 6 ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. ఇంకొక పక్క పాత రిజిస్ట్రేషన్స్తో కూడా కలిపితే 45 ఎకరాలు చూపిస్తున్నారు, దాంట్లో 75 ఎకరాలు ఉన్నాయి. దాని విలువ అడవి పక్కన ఏనుగులకు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ 3-4 లక్షలు కూడా విలువ. మొత్తం ఆ భూముల విలువ మొత్తం వేసుకున్నా, ఈరోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు వేసుకున్నా, ఒక 30 ఎకరాలు అడిషనల్గా ఆయన ఆధీనంలో ఉంటే 30 ఎకరాలు ఇంటూ 3 అయితే 90 లక్షలే. 90 లక్షలు కాదు, వేల కోట్ల అవినీతి జరిగింది. దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అది చాలా చిన్నది. ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది తప్పు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, దానికి సంబంధించి ఆయన వివరణ ఇచ్చారు. నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా, ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీ పైన వచ్చినట్టు అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను. మహామహులు ఉండేటువంటి రాయలసీమ ప్రాంతంలో రెడ్లుగా ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్డి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా త్యాగాలు చేశారు. ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో నెంబర్ 2గా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక్కటే ఎంక్వైరీ చేసి ఈ భూముల పైన ఎంక్వైరీ చేసిన దానివల్ల పెద్దగా ఉరిగేదేం లేదు. దీనివల్ల ఏముంది, ఈరోజు ఆ 30 ఎకరాలు కాకపోతే ఎక్స్ట్రా ఉందంటే 30 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదు. అటవీకి సంబంధించినటువంటి భూములు వెనక్కి తీసుకోగలదు. అంతలోనే ఈ కార్యక్రమం అయిపోతుంది. ఆ వెనక్కి తీసుకున్నటువంటి 30 ఎకరాల వల్ల ఆయనకు వచ్చే నష్టము లేదు, జరిగినటువంటి అవినీతి బయటికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖల్లో విపరీతంగా, అంటే అటు విద్యుత్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, అన్ని శాఖలు ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఆ శాఖల్లోనే విపరీతంగా అవినీతి జరిగింది. ఇంకొక పక్క మదనపల్లిది కంటిన్యూగా కేసు అసలు ఏమైందో దాన్ని 7 నెలలైనా ఈరోజు దాకా కూడా తేల్చే పరిస్థితి లేదు. దాంట్లో పెద్దిరెడ్డి గారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రభుత్వ పరంగా తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దిరెడ్డి గారి నిజాయితీ పైన కూడా ఆధారపడిందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. వీటిని ఖచ్చితంగా మనము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఏదైతే ఈరోజు వనరులున్నాయి, ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా దోచేస్తే దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా ఎంక్వైరీ చేసుకొని సీరియస్గా దీనిపైన మరి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మా పైన ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నిజంగా నిజాయితీ పరుడైతే నేను నిజాయితీ పరుడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దిరెడ్డి గారి పైన ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. బంగారుపాలెంలో ఈరోజు సామాజిక ఆరోగ్యంలో హృదయ రక్ష ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం జరిగింది. దీని గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైనా గుండె నొప్పితో ఆసుపత్రికి వస్తే వారికి వెంటనే ఈసీజీ తీసి గుండె నొప్పి ఉందని నిర్ధారణ అయితే 1 గంటలోపే వారికి రక్తం గంట కట్టకుండా ఉండడానికి
టెనిక్ ప్లేస్ అనే ఇంజెక్షన్ దాదాపు 45,000 రూపాయల విలువ గల ఇంజెక్షన్ వేయడం జరుగుతుందని తెలిపారు. దీని వలన రోగి గుండెకు సంబంధించిన డాక్టర్ల వద్దకు చేరుకునే లోపు ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు గుండె జబ్బల నుండి కాపాడే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్ శాలిని, డాక్టర్ స్వరూప్ నాయక్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ రాఘభవన, డాక్టర్ విజయ్ కుమారి మరియు హాస్పిటల్ హెడ్ నర్స్ సుమతి మరియు పేషెంట్స్ అందరూ పాల్గొన్నారు. పంపిస్తాం. సో మీరు వెళ్ళేటప్పటికి ప్రాణం ఏమి ఇబ్బంది లేకుండా పేషెంట్ ఈజీగా సేవ్ అవ్వడానికి. ఆ ఇంజక్షన్ ఇవ్వలేదనుకోండి, మీరు వెళ్ళే లోపలే ఏమైనా